మాట్లాడాడు? వాళ్ళ ఆవిడ చావు కారణం మా ఆయనని నన్ను చంపడానికా? మీరెక్కడున్నారు? మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఎందుకు వెళ్ళింది? మా ఆవిడ దెబ్బకి తన జీవితం దెబ్బైపోయిందని నన్ను వేసేద్దామని వెళ్ళిందా? మిమ్మల్ని కలవాలి. నమస్తే. నమస్కారం. కుదిరితే ప్లేట్ బాగుండా, వీలైతే 4 మాటలు. చెప్పండి బాబు, 2 ప్లేట్ బాగుండా. ఇక్కడ బోండాలు కొబ్బరి బోండాలు ఉండవు. అయితే 2 కాఫీ చెప్పు. చెప్పండి. చెప్పారుగా. కాఫీ కాదు, మా ఇంటికి ఎందుకు వెళ్ళారు? సారీ అంటే చెప్పరా? అలా అని కాదు, ఆ, మీకు సారీ చెప్తున్నాను. ఎందుకు? మీ భార్య చనిపోవడానికి కారణం మా ఆయన. ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. లేదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 కాళ్ళు గుద్దుకుంటేనే యాక్సిడెంట్. ఆ రోజు మా ఆవిడ తాగి ఉంది. ఆవిడ తాగుతారా? తాగుతారా ఏంటి, పీకుతారు. అప్పటికే 2 ఫుల్లులు పీకి 3వ ఫుల్ కొనుక్కోవడం కోసం కారు వేసుకుని వెళ్ళి. మా ఆయన అంతే, డ్రగ్స్ వద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. టైం బ్యాడ్. వాళ్ళు జంటగా వెళ్ళిపోయారు, మనం ఒంటరిగా మిగిలిపోయాం. అవును, తోడు లేని జీవితం ఎంత నరకమో ఈ 3 రోజుల్లోనే తెలిసొచ్చింది. సో సాడ్. బాధపడకండి. లేట్ అయింది, నేను ఇక బయలుదేరుతాను. రేపు మళ్ళీ ఎక్కడ కలుద్దాం? దేనికి? జరిగిన దాని గురించి కొంచెం బాధపడి ఒకరినొకరు ఓదార్చుకుందాం. అయితే సినీమాక్స్ లో సెకండ్ షో చూసి అట్నుంచటు ట్యాంక్ బండ్కి వెళ్దాం. మంచి స్పాట్. అక్కడైతే ఫీల్ అవ్వడానికి, ఓదార్చుకోవడానికి చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. అలా 4వ రోజు పబ్బులో, 5వ రోజు ఊరి చివరి రిసార్ట్ లో, ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో కలుసుకుని తెగ ఫీల్ అయిపోయారు. 7వ రోజు నువ్వు అలా గడ్డి పీక్కుంటూ, నేను అలా గోల్డ్ కొరుక్కుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి? నో, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీకు తోడు లేదు, నాకు నీడా లేదు. మనిద్దరం ఒకరికొకరు తోడు నీడ అయితే ఎలా ఉంటుంది? అంటే పెళ్లి చేసుకుందామని. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అది కాదు, వాళ్ళు పోయి వారం రోజులే అయింది. పెద్ద దినానికి చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. బాగా ఆలోచించారు. అప్పుడే మనం పెళ్లి చేసుకుంటే ఖర్చులో ఖర్చు, వాళ్ళకి ఛార్జీలు కలిసి వస్తాయి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళేమో మనుషులు పోయారని ఏడుస్తూ వస్తారు. మన పెళ్లి విషయం తెలిస్తే రెండోసారి ఇంకా గట్టిగా ఏడుస్తారేమోనని. అయితే ఓ పని చేద్దాం, టైం వేస్ట్ చేయకుండా కొన్నాళ్ల పాటు సహజీవనం సాగిద్దాం. యు మీన్ డైటింగ్? నో నో నో, డైటింగ్ కాదు, డేటింగ్. డేటింగ్. అదే అదే. ఆ తరువాత తీరుబడిగా పెళ్లి చేసుకుందాం. అలా ఫిక్స్ అయిన సెకండ్ హ్యాండ్ గాళ్ళు ఈ హనీమూన్ హోటల్కి వచ్చి సెటిల్ అయ్యారు. సహజీవనానికి వచ్చినోడు దాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఈ 4 రోజుల్లోనే వాడి మోజు తీరిపోయింది. ఆ ఆంటీని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. వేరే అమ్మాయిని చేసుకుంటే ఆంటీ ఒప్పుకోదు. అందుకే ప్లాన్ వేసి మనల్ని పురమాయించాడు. రీజన్ స్ట్రాంగ్ గా లేదు. ఎవరి రీజన్స్ వాడికి ఉంటాయండి. ఓకే, 8 రీజన్స్ రీజనబుల్ గానే ఉన్నాయి. మరి మన చేతుల్లో చావబోయే శాలిటీ ఎవరై ఉంటారు? No, no, don't come, don't come. Why don't come? No, if you come now, boat will go up, totally collapse. Go back, go My back. wife darling, me coming. No, 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 my life, my food, out. Don't come, don't come. ఓటు తిరగబడిపోతాను భయపడుతున్నట్టుందే. నువ్వు పోయినామే, నేనేనే ఉంటా. చెయ్, నువ్వు నా వైఫ్. గో గో. Thank you. బాయ్ బాయ్ బాయ్. Oh, sorry. పర్లే పర్లే. ఓకే ఓకే. ఎవరిది మీకు కనపడుతుంది? కన్ను కొట్టింది నాక, నీకు అనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి, పదండి. సారీ, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసి గుద్దినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506, సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అని అడిగింది. 1000 గ్రాములు అని చెప్పాను. అదేంటి? లేకపోతే
అరే మదర్తో మాడుతుందా ఎన్ని గుంటికెళ్తానికి అమ్మా అదా హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నా దగ్గర షుగర్ ఉంది. నా దగ్గర బీపీ ఉంది. ఆ షుగర్ కాదు, ఆ షుగర్ కావాలా? మా ఇంట్లో బోల్డ్ ఉంది. అయ్యో, ఇంట్లో షుగర్ ఒంట్లో షుగర్ కాదు, ఇది బ్రౌన్ షుగర్. చిచి, నాకు అక్కర్లేదు. హలో హలో, హాయ్ హ్యాండ్సమ్. చెప్పని హీరోయిన్. నాకు ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉంది. అయ్యో, చెవి తప్పుగా వింది బాబు, హీరోయిన్ కాదు హీరోయిన్. చీప్ అండ్ బెస్ట్. ఒక దమ్ము లాగితే దుమ్ము రేగిపోతుంది. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీ దుమ్ము రేగిపోతుంది. డ్రగ్స్ వాడే వాళ్ళ కనిపిస్తున్నాను నీకు. ఓకే బాసు, మరీ మంచి ముత్యంలా మాట్లాడుతున్నావు. ఇక్కడ నీలాంటి కుర్రాళ్ళందరూ ఇలాంటివి వాడటం కామన్ కదా. నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది మసాజులు అవి చేస్తారు. నువ్వు చేస్తావా? వాళ్ళు వేరు, నేను వేరు. నేను కూడా అంతే. నువ్వు అసలు ప్యాంటు షర్టు వేసుకున్న పవిత్ర స్త్రీవేనా? దేశంగాని దేశంలో మాదక ద్రవ్యాలు అమ్ముతావా? పోర్రా పూర్ బెకర్, నా స్కెచ్ నీకేం తెలుసురా? వాట్ ఇస్ దిస్? నేనే యాక్సిడెంట్ కొట్టుకొని రాలేదు, మీద మీద పడుతున్నారు. వాట్ యు వాంట్? నువ్వే. నువ్వా? ఎవరు వీళ్ళు? నీ సెలక్షన్ కోసం వచ్చిన సుందరి వాళ్ళు. రాబా మేడ్ ఇన్ రష్యా, ఊర్వశి మేడ్ ఇన్ ఉజ్బెకిస్తాన్, మేనక మేడ్ ఇన్ మలేషియా, తిలోత్తములు మేడ్ ఇన్ థాయిలాండ్. నువ్వు అసలు మేడ్ ఇన్ ఇండియావేనా? అయ్యో అయ్యో, సారీ సారీ. నచ్చకపోతే క్లాస్ పీకాలి కానీ గోపు మీద పీకుతావా? ఆడదానివి, తెలుగు దానివి కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను. లేకపోతే చీరేసేవాడిని. నీ కళ్ళకి నేను రెడ్ లైట్ గా కనిపిస్తున్నానా? వయసులో ఉన్నావు కదా నీ. ఉంటే నీలా వంకర బుద్ధులుంటాయా? ఇంకొకసారి కనిపించావో బ్యాంకాక్ పోలీసులతో మాలిష్ చేయిస్తా. ఏ ఆ బిజినెస్ నైట్ ఈ బిజినెస్ అంత డబ్బు ఉండి ఇదేం కక్కురితే? నువ్వు నా ఎక్స్ వైఫ్ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది. నీలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు, చంపేయాలి. హే పోరా కుయ్యా. Come on. రాండి, ఏంటి ఇంత వెయిట్? సారీ ఎంట్రీలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడ్ని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ. ఆహా, ఇదే రూమ్. అయ్యో ఎవరో వచ్చారు. రానివ్వండి, నన్ను ఇక్కడ చూస్తే డ్యారింగ్ గా ఉండండి. ఈ అమ్మ కడుపు బాడా పేరుపాటు మీద డేరు గెలవమంటావే. మా ఆవిడ చేసి చంపేస్తుంది. అయిపోయి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. అట్లాగే ఇగో అది వెళ్ళిపోయినట్టు దాని పిల్లనే. టోకెన్ నెంబర్ 1. టోకెన్ నెంబర్ 2 3 4 5. ఏంటి మీ అందరికి కూడా పేపర్ ఇచ్చిందా? నీకు ఇచ్చినాడు మాకెందుకు ఇవ్వదా? మరంతే, ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. రాండి, ఏంటి ఇంత వెయిట్? దీనికి ఇది కామన్ డైలాగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటి సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి ఆ నలుగురిని కూడా ఉంది. యు ఆర్ సో సెక్సీ. యు ఆర్ ఆల్సో. థ్యాంక్ యూ. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంతొక్క బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికే సరిపెట్టుంది. వీడి దగ్గు దానికంటే ఇంతడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్ కి పిల్లలు పడిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి ఇక్కడ కూడా రైడింగ్లు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. మీరంతా ఎవరు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో రన్స్ ఏమన్నా తీసారా? ఏంటి తీసేది? నీలా బట్టలు తీసాం. రాండి, ఏంటి ఇంత వెయిట్? మా ముసిల్ దాన్ని పడుకోబెట్టేటప్పుడు కాస్త లేట్ అయింది. సేమ్ డైలాగ్. అది కదమ్మి, నాలో నీకేం నచ్చిందని నన్ను పిలిచిరావు. మీ పర్సనాలిటీ. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. లేట్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు. అయితే ముచ్చట్లు గిచ్చట్లు తెల్లతోలు. అదేంటి, మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ కడుపు కాలా. వచ్చే ప్లేస్ అక్కడ ఉంది. ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. ఏమే
మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి బురుడికి చేద్దాం అనుకుంటున్నావా? ఇది పెద్ద కేసులో ఉంది. సరే కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్ల కాబట్టి ఈ వయసులో ఎందుకు నీకు ఉప్పుకుంటూ వచ్చావు. ఆఫర్ చేసింది కదా. హలో గాయ్స్, మీ చేతిలోకున్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే, ఇస్తారా ఇవ్వరా? ఏందే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. బాంబు మీద బాంబు పడిపోతే అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా. అటు చూడండి. ఆ కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్స్ కి ప్రెజెంట్ చేయమంటారు. తీస్తాం, చూస్తారండి, తీయండి. నీ సొమ్మేమోంది తొక్కలో నీది రోల్డ్ గోల్డ్. ఇది 24 క్యారెట్. అడ్డంగా బుక్ అయిపోయాం. ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. ఏంటో నా బతుకు. ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. కాదు బ్యాంక్ ఖర్చులు నమ్మకూడదు. ఆర్యన్, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మా మమ్మీకి నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేసావట. నన్ను ఎప్పుడు చూసింది? నెట్ లోనా? లైవ్ లో. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? అటు చూడు. నీ అమ్మ, మళ్ళీ వచ్చావా? హాయ్, నేను నీ అమ్మని కాదు బాబు, దీనమ్మని, నీ ఆంటీని, ఐ మీన్ అత్తయ్యని. చెత్త మొహం వేసుకొని నువ్వు నాకు అత్తవేంటే? ఆర్యన్, బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా మా మమ్మీని తిడతావేంటి? ఇది మీ మమ్మీ అని తెలిసాక నీ మీద రెస్పెక్ట్ కూడా దొబ్బింది. ఏంటి నువ్వు అనేది? మీ అమ్మకి డ్రగ్స్ మాఫియాతోను, సెక్స్ రాకెట్ తోను లింకులున్నాయి. ఇదో పెద్ద ఇంటర్నేషనల్ సప్లై. అల్లుడు, నిన్ను బురుడిని చేసా. ఇదంతా నిన్ను టెస్టింగ్ చేయడం కోసం నేను ఆడిన డ్రామా. నా మొగుడులా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు నా అల్లుడు కాకూడదని ఈ మదర్ ఇండియా ప్లాన్ అది. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వు బెస్ట్ అనిపించుకున్నావు. 100కి 100 మార్కులు పడ్డాయి. ఈ విషయం నేను చంపేశాక తెలుసుంటే ఎంత బాధపడేవాణ్ణో. డోంట్ వరీ, ఐ లవ్ యూ. మమ్మీ, ఆ మాట నేను అనాలి. లేట్ ఎందుకు అను. బ్యాంకాక్ అదిరిపోవాలి. ఐ లవ్ యూ. బొడామ్స్ బొడామ్స్ బొడామ్స్. నేను చాలా అదృష్టవంతుడు ఆంటీ. దేనికి? అందమైన కూతుర్ని ఇచ్చారు, పాట పాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, స్టెప్పులేసి అలసిపోయిస్తే కొబ్బరి బొండాలు ఇస్తున్నారు. అది సరే గాని నీది స్ట్రాంగ్ హార్టా వీక్ హార్టా? ఏమైనా షాకింగ్ న్యూసా? కొంపదీసి మీ అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్లు, మ్యారేజ్ బ్రేకింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? కాదు, నా కూతుర్ని ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారు. మర్డర్ చేయడానికి ఓ గ్యాంగ్ లీడర్ కూడా దిగాడు ఇక్కడికి. ఎవడు వాడు? తెలియదు. అందుకే రూమ్ మార్పించి అనుక్షణం దాన్ని ఫాలో అవుతున్నాను. ఇండియాలో కూడా 2 అటెంప్ట్లు జరిగాయి. అక్కడ ఉంటే డేంజర్ అని సీక్రెట్ గా ఇక్కడికి పంపాను. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని నువ్వే సేవ్ చేయాలి. చూసావా చూసావా, నీకు ఇలా చెప్పానా లేదా? వాడు అటాక్ చేశాడు. ఎక్కడ తెచ్చాడు దగ్గర గాడు? బాస్ అడుగు, అక్కడ ఉన్నాడు. నువ్వు వచ్చించరా, నేను ఎక్కించావు. మీరు చూసేసారా? చూసాం కాబట్టి పట్టుకున్నాం. మర్డర్ చేయలేదుగా? లేదు, మిస్ అయింది. అందుకే నన్ను వదిలేయండి. అమ్మా, దొరికావు. నిన్ను వదులుతావా? నీ కాళ్ళు పట్టుకుంటా. మేమే పట్టుకుంటాం. ఏ రూమో చెప్పండి సార్. రూమ్ ఏంటి? ఇంకా నటించకండి సార్. ఏంటండి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటి ఆ బెక్కర్ గారి లెగ్ పీస్ పట్టుకున్నారు? అవును, 5-6 ఏళ్ళ నుంచి ఎక్కడే అడుక్కున్నాడు. అడుక్కునేవాడైతే మేము హోటల్కి రాగానే వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా అని తెలిసిన వాళ్ళే అడిగాడు. మిమ్మల్నే కాదు, బ్యాంకాక్ తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాడు అలాగే ప్రకటిస్తాడు. దేనికి? ముష్టి కోసం. అంటే వీడు ఎన్ఆర్ఐ ముసుకోడు అనమాట. రేయ్, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి బురుడీలు చేశావు కదా. నేను ఫిక్స్ అయిపోయా. దేనికి? మా వాడిని హీరోగా పెడితే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. చెత్తవా? ఎక్కువ అని తెలుసు, అయినా పర్లేదు తీసుకోండి. ఎక్కువేంట్రా, నువ్వు ఇచ్చే 1,00,000కి హీరోయిన్ అమ్మతే చిల్లి చికెన్ కూడా రాదు. కోటి అయితే కనపడు. కోట్యా? అది డైరెక్టర్ పేమెంట్, ప్రొడ్యూసర్ నాకు కోటి. హలో, వనక్కం. చూడకుండా ఎవడు ఉంటాడా? ఎవడు నువ్వు? నేనే. ఫోన్ లో వినిపిస్తుంది, కనిపించదు. నేనే అంటే ఎవరు? ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అసలు ఏం చెప్పి తెచ్చావు కనుక 100 సార్లు చెప్పావు అనుకోవడానికి. ఇంకో మాట చెప్పు. రజనీ, రజనీకాంత్. సార్ మీరా?
మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము 100 సార్లు చేస్తాం సార్. వెలిగిపోయి ఇంతవరకు వచ్చింది. సచిన్ చంద్రబాబు గారా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది సార్. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. లేట్ చేశారు, లేటెస్ట్ గా చేస్తారు. మా ఇంటి కట్ చేసాడు. ఆ నంబర్ డిస్ప్లే చావదు. ఈసారి ఫోన్ చేస్తే సోచ్ చెప్పకుండా డైరెక్ట్ గా రూమ్ నెంబర్ అడగండి. సార్ ఆ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ ఏంటి? అదే ఆ అమ్మాయి నా రూమ్ నెంబర్. రూము అమ్మాయి ఏంటయ్యా? నేను బ్రోకర్ని కాదు, లాయర్ని. ఓ ఈసారి లాయర్లా మాట్లాడుతున్నారా? లాయర్లా మాట్లాడటం ఏంటి? నేను లాయర్ విశ్వనాథాన్ని. ఓ మీరా? మేము ఇంకా మర్డర్ చేయలేదు, అరెస్ట్ అవ్వలేదు. జైలుకి వెళ్లకుండా బెయిల్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చెప్పేది వినండి. చెప్పండి. 10 రోజుల క్రితం మీ డన్ పక్కనున్న తులసిమ్మ అనే ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారా? అవును. పాపం చికెన్ గున్యా వచ్చి చికెన్ బిర్యానీ కూడా తినలేక బాధపడుతుంటే ఎవరు లేని అనాథ కదా అని తీసుకెళ్లి జాయిన్ చేశా. కొంప తీసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిందా ఏంటి? 3 రోజుల క్రితం చచ్చిపోయింది. అయితే ఆ నేరం మా మీదకి వస్తుందా? కాదు, ఆవిడ చచ్చిపోతూ తన పేరు మీద ఉన్న 4 కోట్ల ఆస్తిని మీ పేరును రాసి చచ్చిపోయింది. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి సార్. లా బుక్స్ మీద కూడా ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా. ఆ డాక్యుమెంట్స్ మీకు ఇద్దామని డన్నుకొస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మీ వాళ్ళు. సార్ మేము 2 రోజుల్లో వచ్చేస్తాం. ఆ ఆస్తిని కాపాడండి సార్. ఎందుకు భయం? నేనున్నాగా. మీరున్నారనే భయం. మేము వచ్చేదాకా మీ పేరును రాసుకోకుండా ఉండండి. అలాగే, రాగానే కలవండి. ఓకే సార్. యాహూ! మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన ముసలి చచ్చిపోయిందంట. పోతే ఫీల్ అవ్వాలి కానీ గంతులేస్తారండి. ఆ అమృతమాత ఊరికే పోలేదురా. పోతూ పోతూ మనకి 4 కోట్ల ఆస్తి రాసిపోయిందంట. అయ్య బాబోయ్, ఎంత గుడ్డి చెప్పారండి. ఈ మాట కూడా చేస్తే ఇంకో 20 లక్షలు, మొత్తం 4 కోట్ల 20 లక్షలు. వద్దురా, మనం ఈ మర్డర్ చేయొద్దు. ఏం బాస్? ఆ ముసలావిడ మనల్ని అంత అభిమానించిందంటే అది మన గొప్పతనం కాదు, మనం చేసిన మంచి గొప్పతనం. చిన్న సాయం చేసినందుకే మనకింత ఆస్తి దక్కింది. అలాంటిదో ఆడదాన్ని చంపి ఆ పాపాన్ని మూటకట్టుకోవద్దు. మనం ఇప్పుడు డబ్బు కకృతి పడక్కర్లేదు. వాడు 5 లక్షలు వాడు మొహాన్ కూడా. అది సరే, ఆ అమ్మాయిని మనం చంపకపోయినా వాడు వేరే వాడితో చంపిస్తారు కదా. మనం కాపాడదాం. తను ఎవరో మనకు తెలియదుగా. ఆ 8 మందిలో ఒకళ్ళని తెలుసు కదా. మొత్తం అందరికి విషయం చెప్పేద్దాం. మీకు బ్రెయిన్ తప్పింది. చంపమన్న మొగుడే పక్కనుంటే ఎలా చెప్తామని. అయితే ఒక పని చేద్దాం. మందు పార్టీ పేరుతో మగాళ్ళందరినీ నువ్వు సెపరేట్ చెయ్యి. కేరళ పార్టీ పేరుతో ఆడాళ్ళందరినీ నేను ఆపరేట్ చేస్తా. ఓకే బాస్. దేనికి మందు పార్టీ? మా స్టోరీ కంప్లీట్ అయిన శుభ సందర్భంలో 902 నుంచి 909 రూముల్లో ఉండే పోతురాజులందరికీ పార్టీ ఇద్దామని. ప్రత్యేకంగా వాళ్ళకే ఎందుకు? మా కథలో క్యారెక్టర్స్ గా మాకు కోఆపరేట్ చేశారు కదా, అందుకని. గుడ్. అయితే అందరికీ చెప్తాను. బై నేను కూడా బాగా కోఆపరేట్ చేశాను కదా, నేను రావద్దాం. భలేవరే, హీరో ఫాదరు. మీరు రాబోతే ఎలాగా? బారు మీదే పిల్లు మీదే. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలో ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లుగా బోట్లు వచ్చాయి. రండి చూపిస్తా. అన్నలారా, తమ్ములారా, స్వాగతం సుస్వాగతం. ఎవరు కావాల్సింది వాళ్ళు కడుపు నిండా తినండి, పీకల దాకా తాగండి. అన్ని ఫ్రీయే. నీకే నాకే బొక్క. ఏం బాబు నువ్వు తాగట్లేదే? శనివారం సెలవా? నాకు మందు అలవాటు లేదండి. ఇంతకు ముందు ఆనిమూన్ అలవాటు ఉందా? ఇప్పుడు చేసుకోవట్లే. ఇది అంతే, ముక్కు మూసి తాగు. అంతేనంటారా? అంతే. అయితే సరే. అమ్మగడు బాడా చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు, లీటర్ బాటిల్ ఎత్తేసాడు. అబ్బా భలే బాగుంది. తమ్ముడు, తల్లితోడు తమ్ముడు, ఈడి మీద ఒట్టు, ఈడి తినే బాతు మీద ఒట్టు, చిలకొట్టిన జాంపండు, ఫ్రీగా వచ్చిన మందు, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు. బాబు. ఏం బాబు? మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా? ఇలియానా. క్రిస్టియన్ ఎందుకు పెట్టలేదు? అంటే ఇలియానాని పెట్టాం కాబట్టి. హీరో ఎవడు? మా అబ్బాయి. అచ్చి నీళ్ళగా ఉంటాడా? ఈయన పోలికలతో ఉంటే కమెడియన్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ. మాట్లాడు పర్చూరి బెదర్సా? పర్చూరి ఫాదర్. వాళ్ళైతే ప్రమాణం థ్యాంక్ యూ. మరి మ్యూజిక్ కీరమణి. వాడేవాడు. ఒకరు కీరవాణి గారు అబ్బాయి, ఇంకొకరు మణిశర్మ గారు అబ్బాయి. మరి కెమెరా? చోటాకే చౌదరి. అయితే మీ సినిమా పట్టే హిట్. ఆగండి ఆగండి, అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్ముకోవడానికే? రూమ్ కి. నో రూమ్ సర్వీస్, నో పార్సల్స్. అది కదబ్బి, రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడేదో డబ్బులు ఇస్తున్నట్టు, ఇప్పుడు ఫ్రీయేగా. మీరు గంట వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తాగాలి. అదేం రూలు? అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. మై డియర్ లేడీస్, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి. అంతేగాని యాట్లాగా జిలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. తల్లి కోకలు చూపించబట్టి కాకమ్మ కబుర్లు చెప్తావండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు. మరి రేట్ చేయడానికా? రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను. అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా? మరెందుకు పిలిచావు?
నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో